హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త న్యూ వ్లాగ్కి అయితే స్వాగతం. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగైతే మాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని ఒక మోటివేషన్ వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే లక్ష్మి గేట్ డ్యూటీకి అయితే వచ్చిందనమాట. సో అందుకు నేనైతే డ్రాప్ చేయడానికి వచ్చాను. సో డ్రాప్ చేశాను, ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు వచ్చేసరికి డేటు పుషప్స్ ఛాలెంజ్ చెప్పాను కదా నిన్న వీడియో చూడకపోతే చూడండి. సో పుషప్స్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను ఒక 30 days. ఇది నిన్న day 1, ఈరోజు day 2 అనమాట. సో లక్ష్మి ఇంకా వెళ్తాం, జాగ్రత్త డ్యూటీ చేసుకో. అయితే ఇంకా నేను వెళ్తానండి. ఇంకా మనం అయితే గ్రౌండ్కి వెళ్ళిపోయి లైట్గా రన్నింగ్ చేసి day 2 పుషప్స్ ఛాలెంజ్ కంప్లీట్ చేసి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం. టిఫిన్ అది పెడదాం పిల్లల కోసం. సరే లక్ష్మి. సో ఇక్కడ గేట్ వచ్చేసరికి విక్రమపురం అనమాట. ఈ విలేజ్ వచ్చేసరికి పార్వతీపురంలో రాయగడ సైడ్, అంటే గుమ్మడ దగ్గరలో ఉంటుంది విక్రమపురం విలేజ్ దగ్గర. సో గేట్లో గార్డెనింగ్ అన్నీ. సో లక్ష్మికి అయితే ఫోన్ వచ్చింది. హలో, అప్పుడు పెరిగిపోతుంది సార్, 25 సార్, 36 సార్. సో స్టేషన్ నుంచి అయితే ఫోన్ వస్తుంది అనమాట. సో ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేసి సో పిఎన్ నెంబర్ అంటే ప్రైవేట్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసి గేట్ అయితే వేయాలి. సో ఇది వచ్చేసరికి 12 hours గేట్ అనమాట. సో ఇదేంటంటే ఎప్పుడు గేట్ వేసే ఉంచాలి, గేట్ తీయకూడదు. ఇది నాన్ ఇంటర్లాకింగ్ గేట్ అనమాట. ప్యాసింజర్ పెళ్ళ స్పెల్లింగ్, ప్యాసింజర్ స్పెల్లింగ్. సరే ఫ్రెండ్స్, ఇంక మనం వెళ్ళిపోదాం. సరే లక్ష్మి, వస్తాం. ఫ్రెండ్స్ గ్రౌండ్కి వచ్చాం. ఒక 5 రౌండ్లు అయితే పరిగెట్టాను, బాగుంది, చాలా బాగుంది. సరే అయితే ఇంకెళ్ళి పుషప్స్ ఛాలెంజ్ చేసేద్దాం పదండి. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me, and what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan, your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the hours it takes to get some power. Don't be. ఇంటికి వచ్చేసాం. తింటావా? ఉంటుందిరా, చూడరా అక్కడ అట్లు వేసాను, చట్నీ చేశాను, చట్నీ తాలింపు పెట్టాను.
ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఓట్స్ అన్నమాట. సో చిన్న ఒక దీని నుండి వాటర్ వేసాను, కళాయిలో వాటర్ వేసి ఇంకా చిన్న బెల్లం ముక్క వేసాను. బాగా మరిగిన తర్వాత ఖర్జూరం, ఇంకా కిస్మిస్, వాల్నట్స్. వాల్నట్స్కి చేపలు పట్టేసేయండి, చాలా కాస్ట్. వందలు పెట్టుకుంటే చేమలు వచ్చి ఫ్రీగా తినేస్తున్నాయి చేమలు. ఇంకా వాల్నట్స్, ఇంకా బాదం పప్పు ఒక 4 వేసుకొని లాస్ట్లో దీన్ని ఏంటంటారు పంప్కిన్ సీడ్స్, ఇవి కూడా వేసేసుకోవడం, వేసుకొని తినేయడమే. చాలా బాగుంటుంది, మనకు కూడా డైట్కి సెట్ అయిపోద్ది. తినేద్దాం పదండి ఫ్రెండ్స్. టైం అయితే ఇప్పుడు 1:12 అయిందండి. అన్నానికి చేమలు పట్టేసా, చేమలు అయితే దులుపుతున్నాడు పూరిగాడు. ఇదిగో పూరి తుడుచుకో, స్కూల్కి టైం అవుతుంది. మధ్యాహ్నం నుంచి స్కూల్ కదా, హాఫ్ డే స్కూల్లో. దాదా పోయిలే చేమలు. చారు తాలింపు వేస్తానా, తినేద్దరు, టైం అయిపోయింది. సో చారు అయితే పొయ్యి మీద పెట్టాను. చారు తాలింపు పెట్టేస్తే కల్వర్ అయితే లక్ష్మి కాలీఫ్లవర్ కూర అయితే ఉండిందండి. కాలీఫ్లవర్ తింటుంది. 2-3 గంటలు చేమలు తింటే కొళ్ళు బాగా కనబడతాయి తెలుసా, చేమలు తింటే కొళ్ళు బాగా కనబడతాయి. పిల్లలకి తినిపించి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. నేను కూడా తినేస్తున్నాను. తినేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతాను మళ్ళీ. ఈరోజు చెప్పాను కదా, కర్రీ వచ్చేసరికి కాలీఫ్లవర్ కర్రీ. లక్ష్మి వండింది, నేను అన్నీ కోసి ఇస్తే లక్ష్మి వండింది అనమాట. ఇంకా లక్ష్మి ఈరోజు వచ్చేసరికి సాయంత్రం 6:30-7 అయిపోద్ది. ఎందుకంటే గేట్ డ్యూటీ అంటే టైమింగ్స్ వేరే ఉంటుంది. నార్మల్ డ్యూటీ అయితే వేరు, గేట్ డ్యూటీ అయితే 12 hours కదా, అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు చేయాలి డ్యూటీ. ఇంకా భోజనం చేసి లాగైతే కంటిన్యూ అవుతుంది. ఎండ వరకు చూడండి, సాయంత్రం ఏదో ఒకటి చేద్దాం పిల్లల కోసం. ఓకే ఫ్రెండ్స్, టైం అయితే ఇప్పుడు 9 అవుతుందండి. సో ఇంకా నేను డ్యూటీ నుంచి వచ్చాను, లక్ష్మి డ్యూటీ నుంచి వచ్చింది, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, భోజనం చేస్తున్నాం. సో కూర ఏం లేదండి, అందుకని పకోడీ తెచ్చాను. పకోడీ పెరుగన్నం తింటున్నాడు పూరిగాడు, పకోడీ చారన్నం తింటున్నాడు ప్రశాంత్ గాడు. సో లాస్ట్కి నేను కూడా అన్నమే తినేస్తున్నాను ఈరోజు, ఎందుకంటే 9 అయిపోయిందండి. లక్ష్మి బాగా అలిసిపోయింది, రోటీ అయితే చేయలేదు అనమాట. నేను కూడా రోటీ చేయలేదు. పూరి సినిమాకి వెళ్ళిపోతామని చెప్పాలా, సినిమాకి వెళ్ళిపోతామండి ఈరోజు. చేతిలో రూపాయి లేదు, మంత్ ఎండింగ్ కదా, అసలు డబ్బులు లేవు అనమాట. ఇంకా పూరిగడ సినిమాకి వెళ్ళిపోతామని చెప్పు అంటుంది. సో అదనమాట ఈరోజు వ్లాగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు కొద్దిగా మూడ్ బాగాలేదు, మీకు రేపటి వీడియోలో చెప్తాను క్లియర్గా ఏం జరిగిందో. సరే అయితే థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి.